క్రీస్తునందు అత్యంత ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మన కొరకు దయచేసిన వాగ్దానము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సహజంగా మనందరం కూడా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, నీతిగా బ్రతకడానికి ఆలోచనలు చేస్తూ ఉంటాము. ప్రభువు కూడా మనకి చెప్పేది ఏంటంటే నీతిగా బ్రతకమని. ప్రభువు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు. అయితే మరిక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ప్రభువు ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు? అసలు నీతిమంతులుగా తీర్చబడితే మనకంటూ వచ్చేదేముంది అని మనలో ఎవరైనా అనుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా తీర్చబడితే ఏమున్నదో తెలుసా? మనకు వెలుగు మన కొరకు ఉంచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. వెలుగు మన కొరకు ఉంచబడి ఉన్నది. అంతేకాకుండా సంతోష హృదయము కూడా మన కొరకు ఉంచబడి ఉన్నది. ఎవరి కొరకు? యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము జీవితంలో ఎలా బ్రతకాలనుకుంటాం? ఆనందంగా బ్రతకాలనుకుంటాం, ఆనందంగా జీవించాలనుకుంటాం. మనము ఎంత ఆనందంగా బ్రతుకుతామో, మనం ఎంత ఆనందంగా జీవిస్తామో అది ప్రభు చేతిలోనే ఉంది. అయితే ప్రభు చిత్తంలోనికి నువ్వు మారినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా వాక్యానుసారంగా నీవు మారినప్పుడు నీ కొరకు దాచిపెట్టబడి ఉన్నది ఏమిటి అంటే ఆనందము. అవును, ఈ ఆనందమును మనం అనుభవించాలంటే నీతిగా బ్రతకాలి. ఈ భూమి మీద అత్యంత నీతిమంతుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రూపులోనికి మనం మారినప్పుడు మనము కూడా నీతిమంతులముగా అవుతాము. అలా అయినప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి శాంతిని, సమాధానమును, ఆయన అనుగ్రహించేటువంటి కృపను మనము పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నీతిగా జీవించడానికి ఆలోచన చేయండి. నీతిగా బ్రతికే ఆలోచన కలిగి, ఉద్దేశం కలిగి అన్ని చోట్ల ఉండండి. ఎందుకంటే నీతిగా బ్రతికితేనే మనకు వెలుగుంది, నీతిగా బ్రతికితేనే మనకు ఆనందము ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీకు నీ బంగారు పాదాలకు వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మేము నీతిగా బ్రతకాలి. నీతిమంతుల కొరకు వెలుగు దాచిపెట్టబడి ఉన్నది, ఆనందము దాచిపెట్టబడి ఉన్నది. కాబట్టి నాయన, మేము నీతిగా వెలుగుగా జీవించుటకు మీ కృప మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను కూడా నువ్వు నీతిమంతునిగా తీరుస్తున్నావని మేము నమ్ముచు ఈ ప్రార్థనంతా యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.